తిరుపతిలో ఇవాళ తారక రామ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన బహిరంగ సభ నిర్వహించనుంది. ముఖ్య అతిథిగా సచిన్ పైలట్ హాజరు కానున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అధ్యక్షతన జరగనున్న ఈ సభకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరానున్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సభపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ సభ ద్వారా ఏదైతే గతంలో మోడీ ఇదే సభ వేదిక నుంచి, అంటే 10 సంవత్సరాల క్రితం ఇదే సభ వేదిక నుంచి మోడీ అప్పట్లో ప్రత్యేక హోదా ఇస్తానంటూ, అది కూడా 10 సంవత్సరాలు ఇస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యం. ఏదైతే ఎక్కడి నుంచి తిరుమల శ్రీవారి పాదాల చెంద నుంచి తారక రామ స్టేడియం నుంచి అప్పట్లో ఏదైతే మోడీతో పాటు అదేవిధంగా వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ ప్రత్యేక హోదా గురించి హామీ ఇచ్చాడని, ఆ హామీని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక భారీ బహిరంగ సభను తిరుపతి తారక రామ స్టేడియంలో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా జాతీయ నాయకుడైన సచిన్ పైలట్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు స్థానిక నాయకులు, రాష్ట్ర నాయకులు హాజరు కాబోతున్నారు. సభ నిర్వహణ గురించి, ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి నీలం రమేష్ గారు ఉన్నారు. చెప్పండి, సభ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది, ఎవరెవరు హాజరు కాబోతున్నారు? సభ మనకి 4 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 4 o'clock స్టార్ట్ అవుతుంది. సచిన్ పైలట్ గారు ముఖ్య అతిథిగా వస్తారు. అదే రకంగా ఏపీపీసీసీ చైర్మన్ షర్మిల రెడ్డి గారు ఉంటారు. ఇక్కడ ఈ సభ అంటే మోదీ గారు ఆ రోజు మాట్లాడినప్పుడు తిరుపతి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా అని చెప్పారు. అన్ని హామీలు తొంగలు దొక్కి వాళ్ళకి ఏదో రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అదే సభ, అదే ప్రాంగణం నుంచి షర్మిల గారు ప్రత్యేక హోదా కోసం పోరాడతారు. ఆ పోరాటంగా సంసిద్ధమవుతా ఉన్నారు. మొత్తం మీద అయితే ఈ సభ ద్వారా ఎన్ని సభలు మరోసారి నిర్వహించబోతున్నారు? ఇప్పటికే అనంతపూరు, తిరుపతి, ఈ తర్వాత మళ్ళీ ఎన్ని సభలు, ఎవరెవరు హాజరు కాబోతున్నారు? ఇప్పుడు ఈ సభ తర్వాత ఇంకా నెక్స్ట్ గుంటూరు, తర్వాత వైజాగ్ సభలు ఉన్నాయండి. అవన్నీ మీకు ప్రణాళిక ముందు వస్తూ ఉంటుంది. గుంటూరులో ఎవరు ముఖ్య అతిథిగా ముఖ్య అతిథిగా డీకే శివకుమార్ వస్తారు అనుకుంటా ఉన్నాము. అదే రకంగా ఇంకా వైజాగ్కి రేవంత్ రెడ్డి గారు వస్తారు. మొత్తం మీద అయితే భారీ ఎత్తున సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు, ముఖ్యంగా పూర్తి స్థాయిలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద బహిరంగ సభను ఎక్కడా నిర్వహించలేదు. తిరుపతిలో కానీ, ఇటు చిత్తూరు జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున నగరంలో కూడా, తిరుపతి నగరంలో కూడా భారీ ఎత్తున బ్యారికేడ్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, స్వాగత తోరణాలు కట్టారు. అదేవిధంగా మనం చూడవచ్చు, ప్రతి ఫ్లెక్సీలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారీ ఎత్తున కటౌట్లు కూడా, ఇట్లా షర్మిలతో పాటు ప్రియాంక గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి, రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే ఫ్లెక్సీలను పెద్ద కటౌట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నగరంలో కూడా షర్మిల కటౌట్లతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కటౌట్లను కూడా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగే సభకు రాష్ట్రం నుంచి ఏదైతే సిడబ్ల్యూసి ఆహ్వానితుడిగా ఉన్న రఘువీరారెడ్డితో పాటు అదేవిధంగా కేవీపీ రామచంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. కాంగ్రెస్ అదైతే వామపక్షాల తరపు నుంచి సిపిఐ జాతీయ కార్యదర్శి అయిన నారాయణ, అదేవిధంగా సిపిఎం నుంచి గఫూర్ కూడా హాజరు కానున్నారు. మొత్తం మీద ఏదైతే ప్రత్యేక హోదా గురించి గతంలో మోడీ ఇచ్చిన డిక్లరేషన్, గతంలో ఇస్తానంటూ ఎక్కడైతే ఇదే వేదిక మీద శ్రీవారి పాదాల చెంత ఇచ్చిన హామీని ఆయన మర్చాడు. 10 సంవత్సరాలుగా హోదా గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏదైతే 2 దఫాలుగా అధికారంలో ఉన్న, అటు మొదటిసారి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు హోదాను వదిలేశాడు, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా హోదాను వదిలేసి బీజేపీకి సాగిలపడి మొక్కుతున్నారంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. దీంతోపాటు ఈరోజు కూడా అదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా ఈ సభకు కోసం తారక రామ స్టేడియాన్ని ఎంపిక చేసుకోవడానికి ముఖ్య కారణం అదేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడు, సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్న గిడుగు రుద్రరాజు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక నాయకులు అయితే చింతామోహన్తో పాటు మిగతా స్థానిక నాయకులు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 15,000 మందికి సిట్టింగ్ ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మొత్తం 30,000 మంది సభకు హాజరవుతారని కూడా వీరు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే గత 2014 ఎన్నికల తర్వాత ఒకసారి రాహుల్ గాంధీ ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున బహిరంగ సభ అంటే ఇదేనని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సభ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా షర్మిల యొక్క ప్రత్యేక టీం వచ్చి సభ నిర్వహణ కార్యక్రమాలు చూస్తున్న పరిస్థితి. సాయంత్రం 4 గంటల నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. షర్మిలతో పాటు సచిన్ పైలట్ కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి తారక రామ స్టేడియం నుంచి.